చేసుకోండి. మీరందరూ కూడా చక్కగా నేను ఎలాగైతే పూజ చేసుకుంటున్నానో మీరు అలా చేసి, నేను పూజ చేయడం కూడా మీకు చెప్పబోవడం ఎందుకు, భూమి మీద సకల జీవరాశులు మానవులందరూ కూడా పాడి పంటలతో తులతోగాలి, పచ్చగా ఉండాలి, 1000 ఏళ్ళు మీ పిల్ల పాపలతో చాలా అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది మీ తాతలు బామ్మలు ఉంటారు చూసారా, మీకు అర్థం కాదు, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అర్థం కాదు పూజ విధానం. వాళ్ళకి నా వీడియో ఆన్ చేసి నమస్తే అని దండం పెట్టినారు. ఎందుకు తెలుసా, మీకు తెలియదు కాబట్టి ఆ విలువ, నేను చెప్పే విలువ మీకు తెలియదు కాబట్టి నేను దండం పెట్టి అమ్మ, మా అమ్మగారు, తాతగారు ఇంకో చూడండి వాళ్ళు ఏం చెప్తారో ఒక్కసారి నాకు ఎమ్మటే ఫోన్ చేయండి దయచేసి, నా అందు దయించి, ఓకేనా. అలాగే నేను ఎందుకు చెప్తున్నానంటే, పెద్దల మాట సద్ది మూట. ఎందుకు తెలుసా, ఇప్పుడు అంతా జనరేషన్ ఎలా ఉందంటే, ఈ పూట ఒక 1000 రూపాయలు సంపాదించామా అయిపోయినాయా, క్లోజ్, మీ సరదాలు శిఖాలు క్లోజ్, మళ్ళీ రేపు పొద్దునకి మళ్ళీ ఎత్తుక్కోవడమే. అలాంటి రోజులు. కానీ వెనకడ రోజుల్లో వాళ్ళు పూజలు చేసినా చక్కగా ఇల్లులుక్కొని గచ్చు శుభ్రం కడుక్కొని బూజు దులుపుకొని చేసుకునేవాళ్ళు. ఇవాళ ఆ ఇది చేసేది ఎవరూ లేరు. అర్థమైందా. నేను పదే పదే చెప్పేది ఏంటంటే, బాబు, పాప, తాతగారు, బామ్మగారు, మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే, మీరు కూడా చెప్పండి పిల్లలకి, ఇలా నడుచుకోనాయన, ఇలా నడుచుకోనాయన అని. అంతేగాని మీరు వాళ్ళు చదువుకుంటారులే, వాళ్ళ పని అనుకోమాకండి. ఎందుకంటే పిల్లవాడికి పుట్టంగానే తినడం రాదు, మీరే తినిపించేది. తప్పడడుగులు కూడా మనం పట్టుకొని వేపిస్తాం, అవునా. అలాగే మీరు ఇప్పుడు వదిలేయచ్చు కదా, అలా వదలకూడదు. అప్పుడు వదిలేయాల్సింది, తప్పు చేశారు, ఇప్పుడు వదలకూడదు. ఇప్పుడు ఏం తెలుసా, ఇప్పుడు వాళ్ళకి తెలివితేటలు కొంచెం గుర్తుండి జ్ఞాపక శక్తి తక్కువ ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఏదన్నా కుటుంబంలో సమస్యలు, బాధపడుతున్న వారు, ఆరోగ్యాలతో చాలా దెబ్బతింటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరంటే నాకు ఎమ్మటే ఫోన్ చేయండి, నేను వస్తాను. లేదు మీరే వస్తానంటే రండి. కాదు అసలు ఏంటండి అని మమ్మల్ని అడగండి, విమర్శించండి, నా ఫోన్ నెంబర్ ఉంటుంది. చక్కగా నేను నా వైపు పూజ చేస్తాను. మీ పేరు మీద ఎలాంటి చెడు పేర్లు ఉన్నా కూడా తొలగించేస్తాను. జై నాయి తల్లి మాతాకి. అలాగే నావి ఛానల్ అందరికి కూడా, మీరు యూట్యూబ్ వాళ్ళు కూడా నాకు ఛానల్ చాలా దివ్యంగా, ఆనందంగా అందరికి ప్రపంచానికి పంపిస్తున్నారు. వాళ్ళ ఛానల్ ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై నాగు, జై తల్లి మాతాకి, జై మాతా.
శాసనం